Thank you. Right. So friends, no cross talks. I'll take exactly 45 minutes, maximum 1 hour. Okay. Alright. So first and foremost is this is a mandatory session. Mandatory session okay? Government of India has said that all the employees should and must ఈ యొక్క సెషన్ అటెండ్ కావాలి. ఓకే కొద్దిగా ఇంగ్లీష్ కొద్దిగా తెలుగు 50-50. ఇప్పుడు ఓకే సో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాట్ ఈస్ దిస్ పాష్. ఓకే లెట్స్ సీ. ఎస్ ఏం కన్క్లూడ్ చేసుకున్నారు చెప్పండి. వాట్ ఈస్ ద కన్క్లూషన్? బ్యాడ్ టచ్. వెరీ గుడ్. ఇంకా ఓకే ఫ్రెండ్స్, దిస్ బిహేవియర్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ద వర్క్ ప్లేస్. ఓకే సో ఇలాంటి బిహేవియర్ is not acceptable, which is unwanted by the other person. Unwanted అంటే అక్కర్లేదు. And when you do, when it is unwanted, then it is a problem. Okay? So what is that problem? We try to understand. Okay? So, and that problem is sexual harassment at workplace. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు. సో when this happens, ఓకే వేరే వాటికి ఛాన్స్ ఇస్తారు, సెకండ్ ఛాన్స్. అరే పాపం లేట్ వస్తుండు, ఓకే వేరే వాటికి సెకండ్ ఛాన్స్ ఇస్తారు. కానీ దీనికి మాత్రము 0 ఛాన్స్. ఓకే దీనికోసం చాలా జాగ్రత్తగా ఉన్నాయి. ఎందుకంటే why we come here? What is the purpose? Why do we come here? ఇది చెప్పండి. To work. ఎవరైనా వర్క్ అన్నారు చాలా గ్రేట్. క్లాప్ ఫర్ దెమ్. అది 50% ఆన్సర్. We come here to work. అని ఎవరన్నారు? What's your name, sir? Dheeraj. Clap for Dheeraj. So we come here for only 2 purposes. One is to work, get paid, unpaid. And if at all you have something else in the mind, that is peace and good. We come for only work and get paid. That's it. And if you do something wrong like this, then again it is a problem. Okay? So sexual harassment at workplace. చూడండి, world's biggest problem for women in cities. 1 in 4 women experience sexual harassment at workplaces. Very serious. అందుకోసం మీ గవర్నమెంట్ ఏం చేసింది? mandatory చేసింది. All the employees should take this session. There is no second thought. Okay, next. 76% of sexual harassment occurs in Indian workplaces. 63% talented women experience. 52% quit their jobs. ఎవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆడవాళ్ళు. And of course, even men also experience. 1 in 10 experience. Okay? Suppose ఇప్పుడు when woman is manager, right? Of course, I think India చాలా రేర్. మనం ఒకవేళ అబ్రాడ్ వెళ్తే అక్కడ ఛాన్సెస్. కానీ కళలు అనకండి, ఇప్పుడు పోతే బాగుంటుంది. So friends,
This is what is happening at the workplace, and it's very serious. And they say, ఒక చట్టం ఉంది దానికోసం. Okay? And that is what we will try to learn and understand. Okay? What is this? Sexual harassment. So when it is unwelcome by the other person, by the woman, okay? Unwelcome అంటే ఇష్టం లేదు, అప్రియం, right? Doesn't like. When it is unwelcome plus sexual in nature, అంటే దానికి సెక్షువల్ కలర్ వస్తుంది, రైట్? దట్ బికమ్స్ సెక్షువల్ హరాస్మెంట్. అర్థమవుతుంది అందరికీ? సో నెక్స్ట్, సెక్షువల్ హరాస్మెంట్ ఇస్ నథింగ్ బట్ జెండర్ డిస్క్రిమినేషన్, అంటే భేదభావాలు. ఓకే, స్త్రీ చెప్పిన మాట ఇచ్చేయదు, వచ్చేయదు, ఇదే చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ జెండర్ డిస్క్రిమినేషన్ ఆర్ జెండర్ ఈక్వాలిటీ. Okay. Next, sexual harassment is gross violation of fundamental rights. Fundamental rights మనం స్కూల్లో చదివినామా? 10th క్లాస్ చదివినామా? మర్చిపోయినా అక్కడే. అది ఇప్పుడు అసలు దాని పనే లేదు. సోషల్ స్టడీస్ ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, జాగ్రఫీ, హిస్టరీ, ఏమైనా ఉపయోగపడుతుందా? హిస్టరీ కొద్దిగా ఉపయోగపడుతుంది, మ్యాథమెటిక్స్ కొద్దిగా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. లెక్క రాలేదనుకో మనం తప్పు చేస్తాం. సమ్ సబ్జెక్ట్స్ ఆర్ యూస్ఫుల్, సమ్ ఆర్ రైట్. ఓకే, ఎవరు చెప్తారు ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి? ఇట్లా ఎగ్జాంపుల్ అన్కాన్షియస్ ఎన్ని చెప్పండి, ఎవరన్నారు? సిక్స్ Dheeraj. Clap for Dheeraj. So friends, there are actually Dheeraj 7 ఉన్నాయి, కానీ ఒకటి తీసేసారు, రైట్ ఫర్ ప్రాపర్టీ. మనం చెప్పిన ఆన్సర్. సో ఫ్రెండ్స్, right to equality, right to work, right to profession and right to practice, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్ ఇస్తుంది మనకి. సో ఇలాంటి ఫండమెంటల్ రైట్స్ వెన్ దేర్ ఇస్ సెక్షువల్ హరాస్మెంట్, ఇట్ ఈస్ వయలేషన్, అంటే బ్రేక్ అవుతుంది. అప్పుడు ప్రాబ్లమ్ విల్ బికమ్ బిగ్ కదా, అప్పుడు వస్తుంది సమస్య. సో సెక్షువల్ హరాస్మెంట్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఆర్ యు లిసనింగ్? yes, yeah. So this is very important. అందుకోసమే ఇంత సీరియస్. The advocate from High Court has come here to give you that information. I am practicing advocate in the High Court of Telangana last 20 years. So this is very important. ఎందుకంటే సపోజ్ మనం ఏదో క్యాజువల్గా ఏదో చేసినాం అనుకో, ఇప్పుడు ఏమవుతుంది రిజల్ట్? అందుకోసమే ఇప్పుడు మనము పని చేసినప్పుడు సీరియస్గా ఉండాలి. క్యాజువల్గా ఉన్నామనుకో, మనం తీసుకుపోయి క్యాజువాలిటీ వార్డులో జాయిన్ చేస్తారు. క్యాజువాలిటీ వార్డ్ అంటే जेल चले गए कुछ भी नहीं करते, थोड़ा पनिशमेंट दे दो, ठीक है? सो फ्रेंड्स, ऑलवेज बी सीरियस एट द वर्क प्लेस, ऑलवेज बी प्रोफेशनल एट द वर्क प्लेस, ऑलवेज बी always be professional at workplace. చెప్పండి, always be professional at workplace. Always be professional at workplace. All right, always be professional at workplace. Yes. And if you are not professional, your behavior is not professional, then it's a problem. Okay? Even I cannot help, even God cannot help.
Okay? So be careful with the behavior. Alright, next. So friends, when it is unwelcome, okay? చాలా జాగ్రత్త వినండి ఒక్కొక్క వర్డ్. When it is unwelcome, the woman, the victim will feel bad. Bad అంటే ఇష్టం లేదు, చాలా అసహ్యంగా, రైట్? నెక్స్ట్, ఇట్ ఈస్ వన్ సైడెడ్. నువ్వే ఆఫర్ చేస్తున్నావు, దట్ బికమ్స్ వన్ సైడ్. టూ సైడ్ అంటే ప్రాబ్లం లేదు, దట్ విల్ బికమ్ వెల్కమ్, రెసిప్రోకల్. నెక్స్ట్, ఫీల్స్ పవర్లెస్. సో వెన్ ద ఉమెన్ ఎక్స్పీరియన్స్ ఫీల్ వెరీ బ్యాడ్, పవర్లెస్. నెక్స్ట్, అన్వాంటెడ్. అన్వాంటెడ్ అంటే అక్కర్లేదు, అవసరం లేదు. మనం ఇక్కడ పనిచేయడానికి వచ్చినాం, ఎక్కువ మాట్లాడదు, పని మాట్లాడాలి. ఇది నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్, డిమీనింగ్, చాలా ఆనందమైన కోల్పోతున్నాడు. అలానే నెక్స్ట్, కాజెస్ యాంగర్ అండ్ సాడ్నెస్. సో ఇవన్నీ నెగటివ్ ఇమోషన్స్ అయితే ఎప్పుడైతే సెక్షువల్ హెరాస్మెంట్ అవుతుంది. అయ్యాలి whenever there is like this, it becomes negative. Alright, next, when it is welcome, that becomes feels good, reciprocal, incredible, wanted, appreciative, happy, and legal. Okay, when I say the word illegal, ante చట్ట విరుద్ధం. ఏంటిది? ఎప్పుడైతే మనం చట్టాన్ని పాటించామో, చట్ట విరుద్ధం చేస్తామో, దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఏముంటుంది? సో పనిష్మెంట్ వచ్చి టూ టైప్స్. ఒకటేమో క్రిమినల్ పనిష్మెంట్. క్రిమినల్ పనిష్మెంట్ దట్ విల్ ల్యాండ్ యూ ఇన్. ధీరజ్ మీకు తెలుసు, ఎట్లా తెలుసు? Just joking. So criminal punishment will land you in jail. Free food, free accommodation. There is civil punishment also. That is, for example, you do something wrong, you will be given warning, verbal warning, written warning, right? Or you will be given, salary cut, promotion cut. So there are different civil punishments. Okay? Alright, I'll come back to the topic. Okay, just I'll tell you, a female employee is told to stay back when it is not required by the manager. And sexual harassment aitida? Yes, no? Yes or no? Right? So when somebody is unwanted, that becomes sexual harassment. Next. This is important. Group of employees stand outside after the shift is over and sing songs with sexual connotations. Okay? Sexual double meaning. As and when the female colleague pass by, okay, toti soldier evadutho pass avutundi akkadiki. Will you report this as a case of sexual harassment? Yes, no? Yes. Enduko? Very good. Super. Very good. What's your name? Shravan. Shravan. Okay, good. So she will feel bad, uncomfortable. And it is sexual. ఇంకొకటి సార్, షిఫ్ట్ తర్వాత కదా సార్, షిఫ్ట్ లోపల అయితే ప్రాబ్లం అయితే, షిఫ్ట్ తర్వాత కదా క్వశ్చన్ అడుగుతుంది కదా. సో ఫ్రెండ్స్, పాష్ యాక్ట్ ఏమంటుందంటే యువర్ కొలీగ్స్ ఫర్ ఎవర్, పర్మనెంట్. ఎక్కడైతే మనం యాజ్ ఎ కొలీగ్స్ కలుసుకుంటామో అది వర్క్ ప్లేస్ అవుతుంది. వర్క్ ప్లేస్ ఈజ్ నాట్ ఓన్లీ దిస్ ప్లేస్, ఎనీ ప్లేస్. ఓకే, as colleagues we go, that becomes workplace. Okay, a female employee suddenly terminated from the services after she reported sexual advances by her manager during company tour. Will you report this as an instance of sexual harassment? So
కంపెనీ టూర్ అంటే ఏదో సరదాగా బీచ్ ఉంది కదా, బీచ్ పేరు వైజాగ్ చాలా బాగా వేయొచ్చిందంట. సో ఫ్రెండ్స్, మనం యాజ్ ఎ కొలీగ్స్ ఎక్సైట్ అయిపోయి ఎక్కువ ప్లాన్ చేస్తాం. ఓకే, సో యాజ్ ఎ కొలీగ్స్ మనం అందరం కలిసి వెళ్ళాం అనుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ రిషికొండ బీచ్ వెళ్ళామనుకో. సో పాష్ యాక్ట్ ఏమంటుందంటే రిషికొండ బీచ్ ఆల్సో బికమ్స్ వర్క్ ప్లేస్. అంటే ఇది మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇదే కాదు, ఈవెన్ రిషికొండ బీచ్ కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయిపోతుంది. దిస్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ యువర్ బ్రెయిన్. Okay, so there is no difference between this and that, right? So this is how we say that it is an act of sexual harassment. So friends, ikkada oka point chepta, always be professional. చెప్పండి, always be professional. ఒకటే సొల్యూషన్. ఇక్కడ మనం ఎలా ఉంటామో బీచ్ పోగానే మనం కూడా అక్కడ కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. చాలా మంది పెద్ద పెద్ద మేనేజర్స్, వైస్ ప్రెసిడెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు సింగపూర్, మలేషియా, యుఎస్, కెనడా వెళ్తారు కదా, నేను ఆఫీస్లో లేను మొత్తం తీసుమార్క్ అయిపోతా ఉంటాడు, ఏదో చిన్న తప్పు చేస్తాడు, రైట్? అక్కడి నుంచి ఆయనని డిస్మిస్ చేసేస్తాడు. చాలా డేంజర్. కంపెనీ ఇన్ఫోసిస్ మేనేజ్ CEO డైరెక్టర్ ఫినిష్ మూర్తి, గూగుల్ ఫినిష్ మూర్తి, ఆయనకి ఇప్పటివరకు జాబ్ లేదు, ఎందుకంటే ఆయన సెక్షువల్ హెరాస్మెంట్ ఆయనని పట్టుకున్నారు. సో ఫ్రెండ్స్, ఇది చాలా సీరియస్ అన్నట్టు. దీనికి సెకండ్ ఛాన్స్ ఇయర్. A colleague often displays pornographic material on his mobile and invites you to watch it as an art. Would you consider this as a sexual harassment? Okay. So, cell phone వాడాలి, హెల్త్ ఫోన్ ఏంటంటే అర్థం, మన జాబ్ కూడా అది దెబ్బతీస్తుంది. నేను ఒకటే చెప్తా, డోంట్ సేవ్ నంబర్స్. సింపుల్. If you don't save numbers, you cannot send anything. So be careful, don't save numbers. And ఎందుకంటే ఇప్పుడు చట్టం ఏంటంటే, సార్ నేను నిద్రలో పంపించా సార్ మెసేజ్, చట్టం కదా, దాన్ని క్రైమ్ అంటుంది, అండ్ చేసే పనిష్మెంట్ అంటే కదా, ఏ తెచ్చినా కానీ ఏం చేయలేదు. సో వన్స్ యు హావ్ సెడ్, ఇంకా ఏదో చాలా దిమాగ్ లడాయిస్తారు, పంపించిన తర్వాత డిలీట్ ఫర్ ఎవరీవన్, అవతల వ్యక్తి చూసిన తర్వాత డిలీట్ ఫర్ ఎవరీవన్ అవుతారు, అవునా కదా? అండ్ ఆఫ్టర్ డిలీట్ ఫర్ ఎవరీవన్ నాకు కొత్త యాప్ వచ్చింది, ఏదైతే డిలీట్ చేసాడో అది కూడా తీసుకురావచ్చు మళ్ళీ వాపస్. సో మనం స్మార్ట్ ఉంటే టెక్నాలజీ డబుల్ స్మార్ట్. ఓకే, నెక్స్ట్, employees calling up colleagues at odd hours without justification and engaging in conversation of personal nature. Would you report this as a case of sexual harassment? Yes. ఎందుకు? Because odd hours not required, unwanted, unwelcome, unwanted. ఈ రెండు పదాలు వచ్చినాక అది సెక్షువల్ హరాస్మెంట్. అన్వాంటెడ్ కదా, మధ్యరాత్రి కాల్ చేయడం, డేట్ షిఫ్ట్ అయితే మధ్యరాత్రి అన్వాంటెడ్. నెక్స్ట్, కాన్వర్సేషన్ ఆఫ్ పర్సనల్ నేచర్. సో మనం అందరం ప్రొఫెషనల్స్ అన్నాం కదా, ప్రొఫెషనల్స్ ఎప్పుడు పర్సనల్ మాట మాట్లాడు. ఓకే, దిస్ ఇస్ అడ్వెంట్ ఆఫ్ పాష్ లా. పాష్ యాక్ట్ ఎట్లా వచ్చిందంటే 1992లో ఒక కేసు అయింది, బన్బరి దేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. సో ఈవిడ ఏం చేసింది, ఈమె జాబ్ ఏముండేదంటే రాజస్థాన్లో ఇంటింటికి వెళ్ళి చైల్డ్ మ్యారేజెస్ గురించి మాట్లాడడము, చైల్డ్ లేబర్ గురించి మాట్లాడడము,
ఫీమేల్ ఇన్ఫెక్టిసైడ్ అంటే గర్భంని చంపేయడం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉన్నాయో. సో అలా జాబ్ అయింది, ఇంటింటికి వెళ్ళి చెప్పాలి, అయ్యా ఇది చేయదు, అది చేయదు, ఇది చేయదు, తప్పు అని చెప్పి. అయితే ఒక చోట ఒక ఊర్లో a 4 years girl was getting married. So she told, stop. ఇంత చిన్న అమ్మాయి ఎట్లా పెళ్లి చేస్తుంది, స్టాప్. అయితే ఆమెకి ఏం చేసారు, ఆమెని 5 కలిసి రేప్ చేసారు. అండ్ when she went to the police station, FIR కూడా దర్జా చేయలేదు. ఎందుకంటే 5 people who were raped her, they were very money power, political power, everything. Then she went to hospital. Hospital అన్నాడు, no, there is no lady surgeon, go. She went to lower courts, no success. High court of Rajasthan, no success. So group of females called themselves as Vishaka NGO. They went and put PIL in the Supreme Court and fought for 20 years and gave justice to Padmani Devi. And that is where the POSH Act has come into the picture in 2013. Okay? So this is how the whole process. So POSH ante prevention of sexual harassment of women at workplace. Okay? After this there is a assessment. The question adugaru. Assessment andarki 10 out of 10 రావాలి. 9 out of 10 వచ్చినా కానీ మళ్ళీ రిపీట్ చేయాలి సెషన్. శ్రద్ధగా వినండి. ఓకే? ప్రివెన్షన్ of women at workplace. And this is applicable for all companies all over India. This is a compulsory session. Okay, so we will not go much detail. What is POSH Act ఏమంటదంటే సేఫ్టీ ఆఫ్ ఉమెన్ అంటే భద్రత. ఎస్, భద్రత చాలా ఇంపార్టెంట్. ఆఫ్ ఉమెన్. మన అందరూ మగవాళ్ళు సార్ మళ్ళీ మా పరిస్థితి ఏంటి సార్, డోంట్ వరీ, నేను చెప్తాను. గుడ్ అయిపోయినా లాస్ట్ అయిపోయినా లాస్ట్ సో ఫ్రెండ్స్, ఓకే, సెక్షువల్ హరాస్మెంట్ ఈ చట్టం ఎందుకు వచ్చిందంటే సేఫ్టీ ఆఫ్ ఉమెన్. నెక్స్ట్ POSH Act 3 డైమెన్షన్. ప్రివెన్షన్ చెప్పండి, ప్రివెన్షన్, ప్రొహిబిషన్, రిడ్రెసల్. అయ్యా ఈ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో, చెప్తాను. రైట్? POSH Act టాక్స్ అబౌట్ 3 things. ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే ఎవరు చేయాలి ప్రివెన్షన్? ఎంప్లాయీస్. వెరీ గుడ్. ప్రొహిబిషన్ both employees and employer. People media factor. రిడ్రెసల్. రిడ్రెసల్ అంటే ఒకవేళ సెక్షువల్ హరాస్మెంట్ అయింది అనుకోండి, దాన్ని పరిష్కారము ఇక్కడనే ఇస్తాం, కోర్టు అక్కర్లేదు. ఓకేనా? నెక్స్ట్, preamble of POSH is no woman shall be subjected to sexual harassment at any workplace. Purpose of POSH Act is POSH Act అంటే POSH చట్టం. What is the purpose? To bring gender equality. అంటే పని ప్రదేశంలో స్త్రీ పురుషుడు ఇద్దరు సమానం, ఏం డిఫరెన్స్ లేదు. రైట్? నెక్స్ట్, సేఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్. థర్డ్ ఈస్ ఈక్విటబుల్ వర్క్ ప్లేస్. ఇక్కడ అందరూ సమానమే, ఎవరు ఎక్కువ లేదు తక్కువ. ఓకే, ఇప్పుడు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఏమంటది డెఫినేషన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్? ఫస్ట్ ఏమంటదంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు. ఎవరితోని? ఉమెన్తో. వెరీ గుడ్. ఏం పరిశ్రమ? ఓకే, నో ప్రాబ్లం. అసలు మీరు సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు అనుకోండి, అడ్వాన్సెస్ అంటే క్లోజ్గా ఉండదు. ఓకే, సో యూ షుడ్ మెయింటైన్ డిస్టెన్స్, అట్లీస్ట్ 1 hour distance, right? థ్యాంక్స్ టు కరోనా ఇప్పుడు మనం అందరికీ 1 hour distance. తగ్గిరనుకో, మెట్రోలో తగ్గినట్టు ఉత్తం మనం రైట్. సో ఇట్స్ నైస్.
So friends, always maintain distance. Next, demand or request for sexual favor. Demanding. That is wrong. The manager, Martino. Next, making sexually colored remarks. So దయచేసి never comment. కమెంట్ చాలా చేస్తారు కదా పడితేనే కంటే అరే ఎన్ని కమెంట్ దొరికే లిస్ట్ ఉంటుంది అందరూ శుద్ధ కూర్చోలే దాంట్లో రైట్ ఓకే నెక్స్ట్ షోయింగ్ pornography. So cell phone, be careful. Next, last is any other unwelcome physical, verbal or non-verbal conduct of sexual nature. So ఇప్పుడు మనం చూస్తాము ఫిజికల్ అంటే ఏంటి, వర్బల్ అంటే ఏంటి, నాన్ వర్బల్ అంటే ఏంటి. రైట్ ఫస్ట్ ఇస్ ఫిజికల్. ఫిజికల్ అంటే ఏంటి చూడండి. ఫిజికల్ అంటే బ్యాడ్ టచ్, yes, right, unwanted, right, okay. So when it is physical, okay, ఏముంటుంది ఏంటిది ప్యాటింగ్. ప్యాటింగ్ అంటే షబాష్ అయిపోయారు, ఈ షబాష్ ఈ జాబ్ ఫినిష్. ఓకే నెక్స్ట్ అలానే క్రషింగ్. వాట్ ఇస్ క్రషింగ్? soft touch. Next, hugging. Hugging అంటే కౌలింగ్ చూడడం. చూపెడతావా? Okay, hugging is also dangerous. Next, grabbing. Right? Okay. So, for example, there is mobile. Just give. Right, this is mobile. Okay. So, మనం మొబైల్ ఇవ్వాలనుకోండి, just you can give normally. Right? But